కేవలం ఆ చర్చ్ ట్రస్ట్ అండ్ సొసైటీకి సంబంధించి ఆ కానుకల చుట్టే, ఆ ప్రాపర్టీల చుట్టే, ఆ ఆస్తుల చుట్టే తిరుగుతున్నాయనేటటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరు ఆరోపణ చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన భక్తులు, నిజమైన కానుకలు ఇచ్చేవాళ్ళు, నిజంగా దేవునికి భగవంతుని భక్తి చేసేవాళ్ళు, నిజంగా భగవంతుని పట్ల ప్రేమ దయ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ కాంట్రవర్సీ సొసైటీ అండ్ ఏది ట్రస్ట్లో ఎవరు లేరు. నిన్న ఏది చిక్కుడుపల్లికి సంబంధించి లేకపోతే కవాడిగూడకు సంబంధించి చిక్కడపల్లి సంబంధించి గాంధీనగర్ సంబంధించి నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు వీరాచారి గారు. ఇది ప్రెస్ మీట్ పెట్టినటువంటి పేపర్ కటింగ్లు ఇవన్నీ కూడా పేపర్ కటింగ్. ముఖ్యంగా వీరాచారి గారు వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో వారు మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యంగా ఈ చర్చికి సంబంధించి హెబ్రోన్ ట్రస్ట్ అండ్ సొసైటీకి సంబంధించి మేము కలిసే పనిచేస్తున్నామని చెప్పేసి మాట్లాడిండ్రు. తర్వాత 25 మంది చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు వాళ్ళు పాల్పడుతున్నారని చెప్పేసి, అదేవిధంగా అట్టి విషయము కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఇరుపక్షాల వాదనను విన్న కోర్టు తదుపరి తీర్పు వచ్చే వరకు 25 మంది చర్చి నిర్వహణలో జోక్యం చేసుకోవద్దని వారిని తీవ్రంగా హెచ్చరించిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత హెబ్రోన్ చర్చి ప్రతిష్టకు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించేది లేదని తీవ్ర స్థాయిలో ఆయన హెచ్చరించినట్టు, తర్వాత సొసైటీ ట్రస్ట్ విభేదాలు మాని ఇరు వర్గాలు కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని చెప్పేసి వారు మాట్లాడిండ్రు. తర్వాత ఈ సమావేశంలో పాస్టర్లు సభ్యులు పాల్గొన్నారట. మాకు కొంతమంది పని కట్టుకొని మరి తన మీద 30 కేసులు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు, అవన్నీ అబద్ధాలని చెప్పేసి మాట్లాడింది. ముఖ్యంగా ఈ హెబ్రోన్ చర్చ్ నిర్వహణపై వదంతాలు నమ్మొద్దని చెప్పేసి కానీ, ఈ సొసైటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెబ్రోన్ చర్చ్ నిర్వహిస్తున్నామని కానీ, లేకపోతే హెబ్రోన్ చర్చి ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని చెప్పేసి ఏదైతే ఎవరు మాట్లాడిండ్రో తప్పకుండా ఏకీభవిస్తూ ఉన్నాం. కానీ ముఖ్యంగా ఈరోజు మరి అందరూ కలిసి ఉంటే అందరూ స్వాగతిస్తారు. ముఖ్యంగా అందరూ కలిసి ఉంటే కోర్టులో కేసు ఎందుకు ఉన్నది? మీరందరూ కలిసే పనిచేస్తే 25 మంది మీద కేసు ఎందుకు అవుతూ ఉన్నాయి? మీరందరూ కలిసి ఉంటే ఆ చర్చిలో కొంతమంది, ఈ చర్చిలో కొంతమంది ఎందుకు ప్రేర్ చేస్తూ ఉన్నారు? మళ్ళీ మీరందరూ కలిసి ఉంటే ఈరోజు మీరు సపరేటు ప్రెస్ మీట్ ఎందుకు పెడతా ఉన్నారు, వాళ్ళు సపరేట్ ప్రెస్ మీట్ ఎందుకు పెడతా ఉన్నారు? మళ్ళీ మీరందరూ కూడా కలిసే ఉంటే కోర్టుకు ఎందుకు హాజరవుతూ ఉన్నారు? సరే, మీరందరూ కూడా కలిసే ఉంటే ఈరోజు గేటుకు తాళం వేసి అక్కడ 10 మంది మరి అక్కడ సెక్యూరిటీని పెట్టి చర్చి నడపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సరే, మీరందరూ కలిసే ఉంటే మరి ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటంటే ఒకరిపైన ఒకరు ఎందుకు ఇట్లాంటి ఆరోపణ చేసుకుంటా ఉన్నారు? ముఖ్యంగా ఈరోజు మొన్న వాళ్ళు ప్రెస్ మీట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టిండ్రు. దాంట్లో వాళ్ళొక 20-30 మంది వచ్చి ప్రెస్ క్లబ్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మళ్ళీ మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నిన్న అక్కడ సభ్యులు కానీ అక్కడ పాస్టర్లు కానీ ఎవరు కూడా కనిపించిన పరిస్థితి లేదు. పేపర్లో వాళ్ళ పేర్లు పాస్టర్లు పాల్గొన్నారు, లేకపోతే సభ్యులు పాల్గొన్నారు, కానీ మీరు ఒక్కరు మాత్రం ప్రెస్ మీట్ ఇచ్చినట్టుంది. ముఖ్యంగా ఒక్కసారి వీరాచారి గారు మీకు ఎవరు వ్యక్తిగత శత్రువు కాదు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలే కొంతమంది మీకు శత్రువుగా భావించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మేము మీకు ఎప్పుడు చూడలేదు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈరోజు దానికి ఆ హెబ్రోన్ చర్చికి నేను జనరల్ సెక్రటరీని, లేకపోతే అధికార ప్రతినిధిని, లేకపోతే నేనే ఫౌండర్ని అని చెప్పేసి మీరు ఏదైతే ఆ భాష వాడుతున్నారో అక్కడ అందరికీ విభేదాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇంకోటి చర్చ్ అనేది, గుడి అనేది, మస్జిద్ అనేది అది అందరికి సంబంధించినవి. అంటే ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే అన్ని విషయాలు అందరికి సంబంధించింది. కానీ దానికి నేనే అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అక్కడ విభేదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు హెబ్రోన్ చర్చికి నేను సెక్రటరీని, లేకపోతే నేను ప్రతినిధిని, లేకపోతే అధికార ప్రతినిధి అని చెప్పేసి అనేక చర్చిలల్లో మరి మీరు అక్కడ వేరే చర్చిలు ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేసిన కొన్ని సంఘటనలు కూడా మా దృష్టికి వచ్చినాయి. అది ఎంతవరకు వాస్తవమో మీరు ఆత్మపరిశీలన చేసుకొని, మరి ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ హెబ్రోన్ చర్చికి సంబంధించి 10,000 చర్చి సభ్యులు అక్కడ డిస్టర్బెన్స్ అవుతున్నారని చెప్పేసి చాలామంది వాళ్ళకు ఆవేదన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా
కేవలం ఆ చర్చ్ ట్రస్ట్ అండ్ సొసైటీకి సంబంధించి ఆ కానుకల చుట్టే, ఆ ప్రాపర్టీల చుట్టే, ఆ ఆస్తుల చుట్టే తిరుగుతున్నాయనేటటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరు ఆరోపణ చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన భక్తులు, నిజమైన కానుకలు ఇచ్చేవాళ్ళు, నిజంగా దేవునికి భగవంతుని భక్తి చేసేవాళ్ళు, నిజంగా భగవంతుని పట్ల ప్రేమ దయ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ కాంట్రవర్సీ సొసైటీ అండ్ ఏది ట్రస్ట్లో ఎవరు లేరు. కేవలం ఆధిపత్య పోరు కోసము, ఆ కుర్చీల కోసము, నాది నడవాలి మాది నడవాలని ఉద్దేశంతో మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దాని చుట్టే ఈరోజు రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లలో మీరు ఒక్కసారి మీ ఫోటో మీరే చూసుకోరు, ఈ పేపర్లో కానీ తర్వాత ఇక్కడ వెనక పేపర్లో కూడా చూసుకోరు. కేవలం వీరాచారి గారి ఒక్కటే ఫోటోతో వచ్చింది. హెబ్రోన్ చర్చ్ నిర్వహణపై వదంతాలు నమ్మొద్దు, మీ ఫోటో ఒకటే ఉన్నది, ఇక్కడ పాస్టర్ లేరు. ఇక్కడ కూడా హెబ్రోన్ చర్చ్ ప్రతిష్ట భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు, ఇక్కడ ఒకటే ఫోటో ఉన్నది. కాబట్టి మేము ముఖ్యంగా ఈ ట్రస్ట్ సొసైటీ ఒక్కటైతే అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు అక్కడ సీసీ కెమెరా ఫుటేజీలు ఏవైతే ఒకవేళ చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా హింసలు జరుగుతూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఈరోజు అందరితోటి మీరు కలిసిపోయి అందరినీ ఏకం చేస్తే మీరు చాలా గ్రేట్ అవుతారు. కానీ ముఖ్యంగా మీ బలం మీరు, ఎందుకంటే మీ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు కిరాయి రౌడీలతోటి ఇతరుల మీద దాడి చేపిస్తున్నారు. కిరాయి రౌడీలను తీసుకొచ్చేసి మీరు పైసలు ఇచ్చి గుండగాలను తీసుకొచ్చి లేకపోతే బౌన్సర్లను పెట్టుకొని కొన్ని చర్చెస్లు ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు. ఆ చర్చెస్లలో ఉన్నటువంటి ఆ కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ఆధ్వర్యంలోనే మీరు తీసుకొని మీరు సంపాదన చేసుకుంటున్నారు. తద్వారా పెట్రోల్ బంకు కొనుగోలు చేసిర్రు, లేకపోతే అపార్ట్మెంట్ కొనుగోలు చేసిర్రు, లేకపోతే ప్లాట్లు కొనుగోలు చేసి, అంటే ఒకనాడు పేద వ్యక్తిగా ఉన్న మీరు ఈరోజు దాదాపు 200 కోట్లకి ఎదిగారని చెప్పేసి మరి కొంతమంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ నివృత్తి కలిగే విధంగా మీరు తప్పకుండా అందరికీ సమాధానం చేసే విధంగా మీరు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. ఈరోజు వాస్తవానికి నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు దాంట్లో మొన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిరు, దాదాపు ఒక 20-30 మంది అక్కడ పాస్టర్స్ కానీ విశ్వాసులు ఎవరు మొత్తానికైతే పెద్ద మనుషులు పెట్టిండ్రు. మరి మీ వెనుక ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు, ఎంతమంది మరి విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా మీ వెంబడి కూర్చోవాలి కదా. కాబట్టి ముఖ్యంగా మీ మీద 30 కేసులు కాదు కదా, 300 కేసు ఉండని కాకపోతే ఏంటంటే వారు మీ మీద చేసినటువంటి ఆరోపణకి నా మీద ఎలాంటి ఆరోపణ మీరు చేస్తున్నప్పటికీ కూడా నా మీద ఎలాంటి కేసులు లేవని మీరు ప్రూవ్ చేసుకోండి. ఒకటి. రెండవది ఏంటంటే మీరు ట్రస్ట్ ఈ సొసైటీ 2 కలిసిపోయినాయని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి 100% ఈ 25 మంది మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేస్తూ మరి ఈ వర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు కలుపుకొని ఈ 2 వర్గం వాళ్ళతోటి మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ ఇంకో ప్రెస్ క్లబ్లో పోయి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి అందరూ ఒకసారి మా దగ్గర ఎలాంటి విభేదాలు లేవు, 2 వర్గాలు మేము కలిసిపోయినాయని చెప్పేసి కోర్టులో ఉన్నటువంటి 2 వర్గాలకు సంబంధించిన కేసులు వాపసు తీసుకొని ఈరోజు మీరు మరి ఆ కోర్టు న్యాయస్థానాలను గౌరవించి చట్టాన్ని గౌరవించి ఈరోజు మీరందరూ ఒకటైతే ఈరోజు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈరోజు వీరాచారి గారికి విజ్ఞప్తి ఏంటంటే నా వీలైనంత వరకు మీరు వ్యక్తిగతంగా మాకేం లేదు, వారు వ్యక్తిగతంగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే తప్పకుండా మీ 2 పక్షాలు ఒక్కటి కావాలని కోరుకుంటున్నాము. కోర్టులో కేసు వాపసు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ 10,000కు సంబంధించిన చర్చ్ పాస్టర్లను కానీ విశ్వాసులకు అందరూ కూడా రక్షణ కల్పించే బాధ్యత మీ 2 వర్గాలపైన ఉన్నది. మీ ఆధిపత్య పోరులు అక్కడ పాస్టర్లు నలిగిపోతున్నారు, విశ్వాసం నలిగిపోతున్నారు. ఆ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే బోర్గి సంజీవ్ అనేటోడు ఇక్కడ న్యాయం జరిగే వరకు తప్పకుండా నా పోరాటం 2 వర్గాలకు సూచించడంతో పాటు ఎవరి తప్పుంటే వాళ్ళ మీద తప్పకుండా నేను నాకు వీలైనంత వరకు నాకున్న నాలెడ్జ్ వరకు తప్పకుండా నేను వీడియో పెడుతూనే ఉంటాను. మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా నేను పోరాటం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.